మా అమ్మాయి గురించి ఏందని అట్లా అడుగుతావు? మా అమ్మాయి వచ్చినాడంటే ఆ హ్యాపీనెస్, ఆ స్మైల్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు నిజం ఏమేమి చూస్తారో ఏమో తెలియదు కానీ గుంటూరు కారం చూస్తారు చూడదు నాకు తెలియదు కానీ మా అమ్మాయి మూవీ మాత్రం పక్కా చూస్తారు. ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కానీ అందరు హీరోల ఫ్యాన్స్ మన వెంకటేష్ మామయ్యకు ఉన్నారు. ట్రైలర్ మరకు చాలా బాగుంది అసలుకి. మెయిన్ అసలు యాక్షన్ సీన్స్ ఏమన్నా ఉండేవే అన్నమ్మ ఇట్లా కత్తి చెప్తాడు, అదైతే ఎంత డీటెయిల్ నోట్లో కూడా ఎంత బాగా ఆ క్వాలిటీ అనేది చాలా సూపర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకటి ఇక్కడ నోట్లో కలిస్తే ఒకటి వెనకాల నుంచి అది ఫన్నీ ఉంది, అది చాలా ఫన్నీ మూమెంట్ అన్న నిజంగా. అంటే ఆ యాక్షన్ సీన్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొన్ని డైలాగ్ బాగుంది. అరే నా తల తీసుకోవడానికి వచ్చినాం, ఫస్ట్ మీ తలలు ఉండాలి కదా ఆ డైలాగ్ తో పాటు కాలర్ డైలాగ్ చాలా డైలాగ్స్ కూడా చాలా సూపర్ గా అనిపించినవి. యాక్షన్ సీన్స్ అయితే మీ బచ్చంగా ఉండేవనా. అంటే ఒకటి అన్నారు అంటే కొందరు ట్రోల్ చేసే రకానికి ఎట్లా వెళ్ళిపోయినా 15 కోట్ల ఆ మందని, కానీ అది రియల్ గా అంటే ఉంది, రియల్ ఉంది కాబట్టి మన శైలేష్ కులన్ గారు దాన్ని రీసెర్చ్ చేసి ఆ తల్లిదండ్రులు పాడే బాధను అనేది సినిమా రూపంలో చూపిస్తుంది. వెంకటేష్ గారిని ఎందుకు ఎన్నుకున్నా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అయితే ఆ ఎమోషన్ అనేది కరెక్ట్ అవుతుందని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే మనకి సలార్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చిండు వైలెన్స్ అని, దీనికి ఎందుకు యూబై ఇచ్చినారు అనే దాన్ని కూడా చెప్పిండు. ఇప్పుడు పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడితే ఈ సినిమాల కన్నా డబుల్ వైలేషన్ ఉంటది, దాంట్లో ఖర్చు అంతకన్నా దారుణంగా ఉంటది కదా. మరి ఆ వైలేషన్ తో పోలిస్తే ఇదేం తక్కువనే అని చెప్పిండు. యాక్షన్ సీన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న, అంటే మరి హెవీ కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అంటే ఇంతవరకు గుంటూరు కారం ఒకటే బాగా హైలైట్ అనుమానాయ అనుకున్నా, కానీ ఇప్పుడు మామయ్య ఇంకా పోటీ వచ్చిండు. అంటే కొందరు మళ్ళా మహేష్ బాబు అంటే కొన్ని థియేటర్ తక్కువైనా మామయ్య ఆటోమేటిక్ గా ఆక్రమించేస్తారు, మెల్లగా వచ్చేస్తారు. మామ గురించి ఇంకా తెలియదు చిన్న పిల్లలకైనా సరే మామ అంటే ఇష్టము. నేనైనా సరే వెంకటేష్ మామ సినిమాలు చూసి తిని పెరిగినోడిని. మామయ్య చిన్న ఉన్నప్పటి నుంచి లవ్ సీన్స్ కూడా ఎన్నో